వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. మనం ఆర్ఎస్ అగర్వాల్ బుక్లో ప్రాబబిలిటీ అనే లెసన్ చూద్దామండి. ఆర్ఎస్ అగర్వాల్ బుక్లో ఉన్న టోటల్ వీడియోస్ కావాలంటే 8985022064కి 648 అనే నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసినట్లయితే టోటల్ వీడియోస్ లింక్స్ పంపించడం జరుగుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ప్రాబబిలిటీలో ఆల్రెడీ మనము ఒక వీడియో కంప్లీట్ చేసాము. ఆ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 11 అండి. క్వశ్చన్ నెంబర్ 11 నుంచి చూద్దాం. 11, 12 మామూలు క్వశ్చన్స్ ఉన్నాయంటే నెక్స్ట్ 13 క్వశ్చన్స్ వచ్చినప్పటికి మళ్ళీ పేక ముక్కలకు సంబంధించి రమ్మీలో కార్డ్స్ గురించి ఉంది కాబట్టి కార్డ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చేద్దాము. ఇప్పుడు 2 క్వశ్చన్స్ చూద్దామండి. క్వశ్చన్ నెంబర్ 12, క్వశ్చన్ 11 చూసినట్లయితే 1 నుంచి 20 దాకా అంకెలను రాసిన టికెట్లు కలబోసి యాదృచ్ఛికంగా ఒక టికెట్ తీస్తే, అంటే 1 నుంచి ఎంతవరకు అండి 20 వరకు టికెట్లు రాశారు. అంటే నెంబర్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 20. అంటే 20 టికెట్లు ఉంటాయి కాబట్టి నెంబర్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 20 అవుతుందండి. అందులో నుంచి ఒక టికెట్ తీయమనండి. ఆ టికెట్ 3 లేదా 5 యొక్క గుణిజం కావాలండి. అంటే ఆ ఘటన ఎలా ఉందంటే 3 యొక్క గుణిజం లేదా 5 యొక్క గుణిజం అవ్వాలి. అంటే 3, 6, 9, 12, 15, 18. 5 యొక్క గుణిజం అంటే 5, 10, 15, 20 అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ 15 ఇక్కడ 15 ఉంది కాబట్టి 15 తీసేయండి. ఇంకేమైనా కామన్ ఉంటే కామన్ తీసేయండి. తీస్తే రిమైనింగ్ చూడండి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. అంటే నెంబర్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 9 అండి. నెంబర్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 9 అయినట్లయితే మనకి ప్రాబబిలిటీ ఆఫ్ ఈ కావాలి. ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఈ బై నెంబర్ ఆఫ్ ఎస్ అండి. అంటే నెంబర్ ఆఫ్ ఈ ఎంత అండి 9 బై నెంబర్ ఆఫ్ ఎస్ ఎంత అండి 20. అంటే 9/20 ఆన్సర్ అవుతుందండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 12, ఒక లాటరీలో 10 బహుమతులు 25 ఖాళీలు ఉన్నాయండి. ఒక లాటరీలో 10 బహుమతులు ఉన్నాయి, 25 ఖాళీలు ఉన్నాయండి. అంటే ఖాళీ టికెట్లు ఈ బహుమతులు ఉన్న టికెట్లు. దాని నుంచి ఏమనండి యాదృచ్ఛికంగా ఒక లాటరీ టికెట్ని తీస్తే బహుమతి రావడానికి సంభావితనండి. ఇక్కడ మొత్తం మనం చూసుకున్నట్టు ఇది 10 కార్డులు బహుమతులు ఉన్నాయి, 25 కార్డులు ఖాళీ కార్డులు ఉన్నాయి. అంటే మొత్తం కార్డులు చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి 35 అవుతుందండి. నెంబర్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు అంటే మనం ఎంచుకునే ఘటనలు చూసుకుంటే 10 ఉన్నాయి కాబట్టి 10లో ఏదో ఒకటి రావచ్చండి. కాబట్టి ఇక్కడ అవకాశాలు ఎన్ని ఉన్నాయి 10 ఉన్నాయండి. therefore probability of E is equal to 10/35 అండి. 5తో 5 ఇళ్ళ 5 ఏళ్ళు అంటే 2/7 ఆన్సర్ అవుతుందండి. ఈ విధంగా మనము ప్రాబబిలిటీ సమ్స్ నిన్న చెప్పుకున్నామండి. ప్రాబబిలిటీ P of E is equal to అనుకూల పర్యవసనాల సంఖ్య బై మొత్తం పర్యవసనాల సంఖ్య అని చెప్పుకున్నాం. అదే నెంబర్ ఆఫ్ ఈ అనుకూల పర్యవసనాల సంఖ్య. నెంబర్ ఆఫ్ ఎస్ అంటే శాంపిల్ ఆవరణంలో అంటే శాంపిల్ స్పేస్లో ఉన్నటువంటి మొత్తం ఎలిమెంట్స్ని నెంబర్ ఆఫ్ ఎస్గా తీసుకుంటాం. ఇదే ఫార్ములా మనం చెప్పుకున్నాం. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై నెంబర్ ఆఫ్ టోటల్ అవుట్కమ్స్ అనే ఫార్ములా చెప్పాము. ఆ ఒక్క ఫార్ములాతో ఇక్కడ వర్క్ చేసి ఇచ్చండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి కొద్ది క్లమ్జీగా ఉంటుందండి. అంటే సంభావ్యత అనేది సింపుల్ అని చెప్పి చూడండి. ఇక్కడ వరకు సింపుల్ అండి. ఇక్కడ నుంచి వచ్చే క్వశ్చన్స్ కష్టంగా ఉంటుందండి. కష్టం అంటే ఏం కాదు, అక్కడ చిన్న కన్ఫ్యూజ్ ఉంటుంది అనమాట. ఆ కన్ఫ్యూజ్ పోవాలంటే తెలుసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్స్ అనేవి పేక ముక్కలకు సంబంధించి చూద్దామండి. పేక ముక్కల్లో ఎన్ని కార్డ్స్ ఉన్నాయి, దాన్ని ఏంటి అన్ని కూడా చూద్దామండి. ఈ పేక ముక్కలకు సంబంధించి చూద్దామండి. దానిలో ఉన్న టైప్స్ చూసుకున్నట్లయితే ఏమేమి ఉన్నాయో చూసుకొని చేద్దాం. పేక ముక్కలు సంబంధించి చూసుకున్నట్లయితే మొత్తం పేక ముక్కలు 52 ఉంటాయండి. మొత్తం రమ్మీ ఆటలో ఉండే ముక్కలు అంటే కార్డ్స్ అనేవి 52 ఉంటాయండి. ఈ కార్డ్స్లో 2 రకాలు ఉంటాయండి. ఒకటి రెడ్ ఉంటుంది, ఇంకోటి బ్లాక్ ఉంటుంది. రెడ్ ఉంటుంది, బ్లాక్ ఉంటుంది. రెడ్ ఉంటే ఏంటి అంటే సగం సగం ఉంటాయి కాబట్టి రెడ్ 26 ఉంటాయి, బ్లాక్ 26 ఉంటాయండి. మళ్ళీ రెడ్లో 2 రంగులు అంటే 2 సింబల్స్ ఉంటాయండి, బ్లాక్లో 2 సింబల్స్ ఉంటాయండి. రెడ్లో ఉండే సింబల్స్ చూసుకున్నట్లయితే ఇలా మనకి హార్ట్ షేప్లో ఒకటి ఉంటుందండి రెడ్ సింబల్, ఇంకొకటి ఈ షేప్లో ఉంటుందండి. దీన్ని హార్ట్స్ అంటారు, దీన్ని డైమండ్ అంటాము. దీన్ని హార్ట్స్ అంటాము, దీన్ని డైమండ్ అంటాం. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ 2 సింబల్స్ ఉంటాయండి. ఒకటి క్లబ్, దీన్ని క్లబ్స్ అంటారండి. ఇంకొకటి స్పేడ్ అండి. ఇలా ఉంటుందండి. ఇది క్లబ్, ఇది స్పేడ్. ఇలా మనకి రంగ్స్ ఉంటాయి. ఇవి రెడ్ కలర్ ఉంటుంది, ఇలాగా బ్లాక్ కలర్ ఉంటుంది. బ్లాక్ కలర్లో చూసుకుంటే 2 ఉంటాయండి. ఒకటి క్లబ్, ఇంకోటి స్పేడ్ అండి.
క్లబ్ స్పేడ్ ఉంటుంది. అంటే క్లబ్స్ ఎన్ని ఉంటాయండి? అయితే 13 ఉంటాయి, సగం సగమే కాబట్టి. ఇవి 13 ఉంటాయండి. అంటే క్లబ్స్ 13, స్పేడ్స్ 13 ఉంటాయి, హార్ట్స్ 13 ఉంటాయి, నెక్స్ట్ డైమండ్స్ కూడా 13 ఉంటాయండి. ఇలా మనకి కార్డ్స్ అనేవి డివైడ్ చేయబడతాయి. చూడండి, మొత్తం కార్డులు చూసుకుంటే 52 కార్డులు ఉంటాయి. అందులో రెడ్ కలర్ ఉంటాయి, బ్లాక్ కలర్ ఉంటాయి. రెడ్ కలర్ సగము, బ్లాక్ కలర్ సగం కాబట్టి 26. నెక్స్ట్ రెడ్ కలర్లో మళ్ళీ హార్ట్స్ ఉంటాయి, డైమండ్స్ ఉంటాయండి. హార్ట్స్ 13, డైమండ్స్ 13 ఉంటాయి. బ్లాక్ కలర్లో మళ్ళీ 2 ఉంటాయండి, క్లబ్ స్పేడ్ ఉంటుందండి. క్లబ్ 13, స్పేడ్ 13 అని ఉంటాయి. అయితే ఇంగ్లీష్ నేమ్సే గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి. తెలుగులో కూడాను ఇంగ్లీష్ నేమ్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి తెలుగు నేమ్స్ అసలు నేర్చుకోవడానికి ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. అసలు ఇంగ్లీష్లో ఏమంటారో తెలుసుకుంటే చాలు. తెలుగులో ఏమంటారో కూడా తెలుసుకోకపోతే మంచిదండి. అన్నింటికి పేర్లు ఉంటాయి, అన్నింటికి వద్దు. ఓకేనండి. ఏం చేస్తారంటే ఇక్కడ క్లబ్ అనేది ఇలా తెలుగులో క్లబ్ అని ఇచ్చేస్తారండి. ఇక్కడ స్పేడ్ అంటే స్పేడ్ అని ఇచ్చేస్తారండి. మరి తెలుగులా కనిపిస్తుంది మనకి, కానీ అది ఇంగ్లీష్ వర్డ్ కాబట్టి అది చూసుకోండి. అంతే, ఆ విధంగానే ఉంటుంది కాబట్టి చూసుకోండి. ఇవి మనకి కార్డ్స్ సంబంధించిన కలర్స్ అండి. అయితే ఈ కార్డ్స్ ఎలా ఉంటాయంటే కొన్ని నెంబర్ కార్డ్స్ ఉంటాయండి. ఈ టోటల్ కార్డ్స్ అనేవి అంటే ఈ టోటల్ కార్డ్స్ నెంబర్స్ ఉంటాయి. నెక్స్ట్ ఫేస్ కార్డ్స్ ఉంటాయండి. ఫేస్ కార్డ్స్, నెంబర్ కార్డ్స్, ఫేస్ కార్డ్స్, నెంబర్ కార్డ్స్ అని ఉంటాయండి. మరి ఫేస్ కార్డ్స్ ఏంటంటే ఫేస్ కార్డ్స్ ఏ, జే, క్యూ, కే అనేసి ఉంటాయండి. ఏ అంటే ఆస్, జే అంటే జాక్, క్యూ అంటే క్వీన్, కే అంటే కింగ్ అండి. క్యూ అంటే క్వీన్, కింగ్. ఇలా మనకి ఫేస్ కార్డ్స్ అంటే దీని మీద బొమ్మలు ఉంటాయండి. ఏ అంటే ఏ అనే సింబల్ ఉంటుందండి. జేకి అక్కడ జోకర్ టైప్లో అంటే జాక్ బొమ్మ అని ఉంటుందండి. నెక్స్ట్ క్యూన్ అంటే ఒక రాణి బొమ్మ ఉంటుందండి. కింగ్ ఒక రాజు బొమ్మ ఉంటుందండి. అలా బొమ్మలు ఉంటాయి కాబట్టి దీన్ని ఫేస్ కార్డ్స్ అంటారు. అన్నింటిలో కూడా బొమ్మలు ఉంటాయండి. అంటే ఇవి 4 కార్డులు ఉంటాయి, ఇవి 4 కార్డులు ఉంటాయి, ఇవి 4 కార్డులు ఉంటాయి, ఇవి 4 కార్డులు ఉంటాయండి. ఈ 4 కార్డుల్లో ఈ 4 ఉంటాయండి. అంటే హార్ట్ ఉంటుంది, డైమండ్ ఉంటుంది, క్లబ్ ఉంటుంది, స్పేడ్ ఉంటుందండి. అంటే ఆస్ తీసుకున్నట్లయితే హార్ట్ షేప్లో ఆస్ ఉంటుందండి, డైమండ్ షేప్లో ఆస్ ఉంటుంది, క్లబ్ షేప్లో ఆస్ ఉంటుంది, స్పేడ్ షేప్లో కూడా ఆస్ ఉంటుంది. మళ్ళీ జాక్ కూడాను సేమ్, అన్నింటిలో జాక్ ఉంటుంది, అన్నింటిలో క్వీన్ ఉంటుంది, అన్నింటిలో కింగ్ కూడా ఉంటుందండి. అలా అన్ని కలర్లో ఉంటుంది, అన్ని సింబల్స్తో ఉంటుందండి. అలా 4 ఉంటాయి. నెక్స్ట్ నెంబర్ కార్డ్స్ చూసుకున్నట్లయితే నెంబర్ కార్డ్స్ 1 ఉండదండి. ఇది 1గా క్యాలిక్యులేట్ చేస్తారు, కానీ అది మనకు అవసరం లేదు. 2 నుంచి ఉంటాయండి. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అలా 9 కార్డ్స్ ఉంటాయండి. మొత్తం ఇవి 9 కార్డ్స్. మళ్ళీ అందులో ఒక్కొక్క దానిలో మళ్ళీ 4 ఉంటాయి, ఒక్కొక్క దానిలో 4 ఉంటాయి. అంటే మొత్తం చూడండి, ఇక్కడ 9 కార్డులు ఉంటాయి. 9 × 4 = 36. ఇవి 4 × 4 = 16 అండి. అంటే 36 + 16 52 అవుతాయండి. అంటే మొత్తం కార్డులు 52 సరిపోలేదండి. ఇక్కడ కార్డ్స్ గురించి పూర్తి నాలెడ్జ్ ఇదేనండి. ఈ కార్డు గురించి మీకు తెలిసినట్లయితే తర్వాత మనం ప్రాబబిలిటీ సేమ్ ఫార్ములాస్ యూజ్ చేస్తాము. చూడండి, మళ్ళీ ఒకసారి చూడండి. కార్డ్స్ టోటల్ కార్డ్స్ 52 ఉంటాయి. అందులో రెడ్ కలర్ ఉంటాయి, బ్లాక్ కలర్ ఉంటాయి. రెడ్ 26 ఉంటాయి, బ్లాక్ 26 ఉంటాయి. మళ్ళీ రెడ్లో 2 ఉంటాయండి. ఏంటి? హార్ట్స్, డైమండ్స్ అని ఉంటాయండి. హార్ట్ షేప్లో ఉంటుంది, అంటే లవ్ సింబల్ షేప్లో ఉంటుంది. డైమండ్ సింబల్లో ఉంటుంది, ఇది గుర్తుపట్టచ్చు. నెక్స్ట్ క్లబ్. ఇది క్లబ్ అని ఎలా గుర్తుపడతారంటే ముగ్గురు కలిపి ఆడుతున్నట్టు కనిపిస్తుంది. చూడండి, ముగ్గురు 3 సర్కిల్లో ఆడుతున్నట్టు, ఇది క్లబ్. అంటే క్లబ్లో ప్యాక్ ఆడుతారు అంటే ఆ విధంగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ అవన్నీ కాంది స్పేడ్. ఓకేనండి. అలా ఏదో గుర్తుంచుకోండి. కొంతమందికి సింబల్ పేర్లు కూడా మర్చిపోతుంటారు. అసలు క్లబ్ అంటే స్పేడా, స్పేడ్ అంటే క్లబ్ అనే డిఫరెన్స్. అంటే దీనికి దాది అనుకుంటారు, దానికి ఇది అనుకుంటారు. అలాంటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి అలా గుర్తుంచుకోండి. ఒక్కొక్క దానిలో మళ్ళీ 13 ఉంటాయండి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ టోటల్ కార్డ్స్ అనే నెంబర్ కార్డ్స్ అని ఉంటాయి, ఫేస్ కార్డ్స్ అని ఉంటాయి. ఫేస్ అంటే దానిలో బొమ్మలు ఉంటాయండి. అలాంటివి 4 రకాల కార్డులు ఉంటాయి. ఏ, జే, క్యూ, కే అని ఉంటాయి. అందులో ఒక్కొక్క దానిలో మన 4 ఉంటాయి ఈ విధంగా. తర్వాత నెంబర్ కార్డ్స్ 9 ఉంటాయండి. 9 × 4 = 36 మొత్తం ఈ కార్డ్స్ అండి. నెంబర్ కార్డ్స్, ఫేస్ కార్డ్స్ అవన్నీ కూడా. ఇవి కార్డ్స్ సంబంధించిన డేటా అండి. అంతా కూడా క్లియర్గా రాసుకోండి. తర్వాత మనం దీన్ని వచ్చే సమస్య మనం చూద్దామండి. ఓకేనండి. క్వశ్చన్ నెంబర్ 13 చూడండి. క్వశ్చన్ నెంబర్ 13 ఏమి ఇచ్చారంటే 52 ముక్కలున్న ఒక పేక కట్టలో, అంటే కొన్నిసార్లు చూడండి పేక కట్ట ఎన్ని నెంబర్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు అండి. ఇవ్వకపోతే 52 తీసుకోండి. 52 ముక్కలున్న ఒక పేక కట్టలో నుంచి ఒక ముక్కను తీసివేస్తే
అంటే ఒక ముక్కను తీస్తే అది ఫేస్ కార్డ్ కావడానికి సంభావ్యతను అడిగాడండి. ఇంతకుముందు మనం చెప్పామండి ఫేస్ కార్డ్స్ ఎన్ని చూడండి. అంటే ఫేస్ కార్డ్స్ చూసుకున్నట్లయితే ఫేస్ కార్డ్స్ మొత్తం కలిపి 16 ఉంటాయని చెప్పాము. 4x4 అని చెప్పాం. 16 కార్డులు ఉంటాయి. మొత్తం టోటల్ కార్డ్స్ అంటే శాంపిల్ ఆవరణంలో ఎన్ని ఉంటాయంటే నెంబర్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 52 కార్డ్స్ ఉంటాయండి. ఇది ఫేస్ కార్డ్స్ అంటే ఈ అవుతుందంటే అంటే మనకు తీసుకున్న ఘటన అందులో 16 ఉంటాయి. దేర్ఫోర్ సేమ్ ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఈ బై నెంబర్ ఆఫ్ ఎస్ అండి. నెంబర్ ఆఫ్ ఈ ఎంత అండి 16 బై నెంబర్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 52 అండి. 4తో 4 13 అండి. అంటే 4/13 ఆన్సర్ అవుతుందండి. 4/13. నెక్స్ట్ వన్ చూడండి 14. 52 పేక ముక్కలున్న ఒక పేక కట్ట నుంచి ఒక ముక్క తీసివేస్తే అది క్లబ్ క్వీన్ లేక హార్ట్ కింగ్. క్లబ్ క్వీన్ ఆర్ హార్ట్ కింగ్. ఏం రాద్దాం కింగ్. హార్ట్ కింగ్ కావడానికి సంభావ్యత కావాలండి. అయితే క్లబ్ క్వీన్ అనేది చూసుకున్నట్లయితే ఒకటే ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు క్యూలో చూసుకున్నట్లయితే మొత్తం అన్ని సింబల్స్ ఉంటాయి. ఒకటేంటి హార్ట్ ఉంటుంది, డైమండ్ ఉంటుంది, తర్వాత క్లబ్ ఉంటుంది, స్పేడ్ ఉంటుంది. మనకి ఏమన్నా క్లబ్ క్వీన్ అన్నాడండి, ఇది ఒకటే ఉంది. క్లబ్ ఇది ఒకటే ఉంటుందండి. హార్ట్ కింగ్ సంబంధించి కూడా హార్ట్ ఒకటే ఉంటుందండి. అంటే ఇది ఒకటి ప్లస్ ఇది ఒకటి. అంటే నెంబర్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 1 + 1 ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుందండి. మనకి శాంపిల్ స్పేస్ మాత్రం ఒకటేనండి. ఎందుకంటే శాంపిల్ స్పేస్ ఎంత ఉంటుంది 52 ముక్కలే కాబట్టి 52 అవుతుంది. పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది నెంబర్ ఆఫ్ ఈ ప్లస్ నెంబర్ ఆఫ్ ఈ బై నెంబర్ ఆఫ్ ఎస్. కాబట్టి ఏమవుతుంది 2/52. 2 1 2 26 అంటే 1/26 ఆన్సర్ అవుతుందండి. ఓకే, ఆ విధంగా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 14 ఇంకా 15 చూడండి. 52 ముక్కలున్న ప్యాక్ కట్ట నుంచి ఒక ముక్క యాదృచ్ఛికంగా తీస్తే 52 ముక్కలున్న ప్యాక్ కట్ట నుండి ఒక ముక్క యాదృచ్ఛికంగా తీస్తే అది ఎరుపు ముక్క లేదా కింగ్ కావడానికి ఎరుపు ముక్క కింగ్ కావడానికి అని అడిగండి. ఎరుపు ముక్కలు చూసుకున్నట్లయితే మనకి ఎన్ని ఉంటాయని చెప్పామండి. ఎరుపు చూసుకున్నట్లయితే 26 ఉంటాయని చెప్పామండి. కింగ్ ఎన్ని ఉంటాయండి 4 ఉంటాయండి. అప్పుడే చూడండి ఎరుపులో కింగ్లు మళ్ళీ 2 ఉంటాయండి. ఎరుపులో కింగ్లు 2 ఉంటాయి కాబట్టి 2 సార్లు కౌంట్ చేయబడుతుంది కాబట్టి 2 బయట తీసాము. అంటే కామన్గా ఉన్నవి తీసేయాలి బయటికి. తీసాం అంటే 2 సార్లు కౌంట్ చేసాం కాబట్టి ఎంత అవుతుందండి 30 - 2 తీస్తే ఎంత అవుతుంది 28 అవుతుంది. అంటే నెంబర్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 28. మరి నెంబర్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్కడ చూసినా నెంబర్ ఆఫ్ ఎస్ 52 అవుతుంది. ఎందుకంటే ఉన్న 52 ముక్కలు ఉన్నాయి కాబట్టి. దేర్ఫోర్ పి ఆఫ్ ఈ ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 28/52 అవుతుందండి. 4తో 4 7 4 13 అంటే 7/13 అవుతుందని ఆన్సర్. 7/13 అండి. చాలా సింపుల్ క్వశ్చన్స్ అంటే ఏమి లేదు. నెక్స్ట్ వన్ చూడండి. అలా కన్ఫ్యూజ్ క్వశ్చన్స్ వస్తాయి చూద్దాం. ఇప్పుడు 52 ముక్కలున్న ప్యాక్ కట్ట నుంచి యాదృచ్ఛికంగా ఒక ముక్క తీస్తే అంటే నెంబర్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ కూడా 52 అవుతుంది. ఇప్పుడు ఈ చూసుకున్నట్లయితే యాదృచ్ఛికంగా తీస్తే 10 కానీ స్పేడ్ కానీ 10 అంటే ఎన్ని ఉంటాయండి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ రాస్తాను 10 కానీ స్పేడ్ కానీ. 10 చూసుకున్నట్లయితే 4 ఉంటాయండి. స్పేడ్లు చూసుకున్నట్లయితే 13 ఉంటాయండి. స్పేడ్లు చూసుకున్నట్టు సింబల్ కాబట్టి 13 ఉంటాయి. ఈ రెండింటికి కామన్గా ఒకటి ఉంటుంది కాబట్టి ఒకటి మైనస్ చేసేయండి. 13 17 - 1 అంటే ఎంత అవుతుందండి 16 అవుతుందండి. ఎంత అవుతుందండి 16. కాబట్టి నెంబర్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి 16. దేర్ఫోర్ పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 16/52 అండి. 4తో 4 4 13 అంటే 4/13 అవుతుందని ఆన్సర్. 4/13 అండి. నెక్స్ట్ 17వ క్వశ్చన్ చూడండి. 17వ క్వశ్చన్ 52 ముక్కలున్న ప్యాక్ కట్ నుంచి ఒక ముక్క తీస్తే అది డైమండ్ కానీ కింగ్ కానీ. డైమండ్ కానీ కింగ్ కానీ అయ్యే సంభావ్యత అండి. డైమండ్ చూసుకున్నట్లయితే 13 ఉంటాయండి. కింగ్ 4 ఉంటాయండి. ఈ రెండింటికి కామన్గా ఒకటి ఉంటుందండి. అంటే డైమండ్ కింగ్ కూడా కింగ్లో డైమండ్ కింగ్ ఉంటుంది, డైమండ్లో డైమండ్ కింగ్ ఉంటుంది. అక్కడ 2 సార్లు కౌంట్ చేయబడింది కాబట్టి ఒకటి మైనస్ చేసామండి. చేస్తే ఇక్కడ ఏమవుతుంది మనకి సేమ్ 16 వస్తుంది. దేర్ఫోర్ పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 16/52 అండి. అంటే 4/13 అవుతుందండి. 4/13 సేమ్ ఆన్సర్ వస్తుందండి. ఈ విధంగా చేయొచ్చండి. నెక్స్ట్ చూడండి 18 చూడండి. 17 వరకు వచ్చండి. 17 వరకు క్వశ్చన్స్ కూడాను 52 ముక్కలున్న ప్యాక్ కట్ నుంచి ఒక ముక్కే తీసాడండి. ఇప్పుడు 18వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 52 ముక్కలున్న ప్యాక్ కట్ నుంచి 2 ముక్కలు తీసినట్లయితే దాని పరిస్థితి ఏంటో చూద్దామండి. ఇక్కడ నుంచి కన్ఫ్యూజ్ వస్తుందండి. ఇక్కడ నుంచి తప్పు చేసే అవకాశం కూడా ఉంటుంది, చూసుకోండి.
18 52 ముక్కలు ఉన్న ప్యాకెట్ నుండి 2 ముక్కలు తీసినట్లయితే, 2 తీసిన అంటే 2 కార్డ్స్ అనేవి 2 కార్డ్స్ తీసిన, 2 కార్డ్స్ తీసారు అనుకోండి, అప్పుడు శాంపిల్ స్పేస్ ఏమవుతుందో చూడండి. శాంపిల్ స్పేస్ నెంబర్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 52 ముక్కల నుంచి 2 ముక్కలు తీసినట్లయితే 15C2 అవుతుందండి. 15C2 మనకు ఆల్రెడీ చెప్పుకున్నామండి. ఆ ఫార్ములా చూడండి, NCR is equal to n factorial by n minus r factorial into r factorial అండి. అంటే దాని ప్రకారం చూసుకున్నట్లయితే 15C2 is equal to 15 factorial by 15 minus 2 factorial into 2 factorial అండి. అంటే 15 ఫ్యాక్టోరియల్ అంటే అర్థం ఏంటంటే 15 ఇంటూ 14 ఇంటూ 13 ఇంటూ అలా అండ్ సో అని అంటే ఇలా 13 ఫ్యాక్టోరియల్ రాసేద్దాం. బై 15 మైనస్ 2 అంటే 13 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఇంటూ 1 అండి. ఇక్కడ ఉన్న ఈ 13 ఫ్యాక్టోరియల్ ఇక్కడ ఉన్న 13 ఫ్యాక్టోరియల్ తీసేమండి. తీసేమొచ్చిందండి 15 ఇంటూ 14 బై 2 అండి. 2 ఒకట్ల 2 ఏడ్లు అండి. 2 ఒకట్ల 2 ఏడ్ల ఎంత అవుతుందండి, 15 ఏడ్ల 105 అవుతుందండి. 15 ఏడ్ల 105 అవుతుందండి. సారీ 15 కాదండి, 52 అండి. అదే ఎంత తక్కువ వస్తుందో అనుకుంటాను నేను. 15C2 కనుక్కుంటే అలా చేయాలి. ఇక్కడ 52 అండి ఇది, ఎందుకంటే 52 కదా, 52C2 అండి, అంటే 52 వస్తుంది. చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది ఎగ్జాంపుల్ అనుకోండి. ఎగ్జాంపుల్ అనుకున్నప్పుడు చూడండి, 15C2 అనుకున్నప్పుడు ఏమొచ్చిందండి, 15ని 2 సార్లు వేసామండి. అంటే 15 ఇంటూ 14 బై 2 సార్లు వేసాం కాబట్టి 2 ఇంటూ 1 ఇలా వేసుకుంటే డైరెక్ట్ వేసుకుంటే వచ్చేసిందండి. అలాగే 52C2 చేశారు అనుకోండి, అప్పుడు ఏమర్థమవుతుంది, ఏమవుతుందండి 52 ఇంటూ దాని తర్వాత నెంబర్ 51 బై 2 ఇంటూ 1 వేసుకుంటే సరిపోతుందండి. అంటే మొత్తం వేయాల్సిన పనిలే. నార్మల్గా అయితే ఏమి వేయాలి, 52 ఇంటూ 51 ఇంటూ 50 ఫ్యాక్టోరియల్ బై ఇక్కడ మనకి 50 మైనస్ 2 వస్తుంది కాబట్టి, అంటే 52 మైనస్ 2 వస్తుంది 50 ఫ్యాక్టోరియల్ అవుతుందండి, ఇంటూ 2 ఇంటూ 1 అండి. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే మనకి సేమ్ యాసిటీస్గా వస్తుంది. ఓకేనండి. దానికోసం షార్ట్గా ఏం తీసుకుంటారంటే డైరెక్ట్గా 52 ఇంటూ 51 బై 2 ఇంటూ 1 అని తీసుకుంటారండి. తీసుకుంటే ఎంత వస్తుందో ఆన్సర్ చూడండి. 2తో 2 26 అండి. 26తో మల్టిప్లై చేసేయండి, ఎంత వస్తుంది చూడండి. 26తో మల్టిప్లై చేసినట్లయితే ఆప్షన్లో ఏముంది అదే వస్తుందండి. ఆప్షన్లో పెద్ద నెంబర్ ఏమి లేనట్టుంది. ఎంత వస్తుందో ఒకసారి మల్టిప్లై చేసేద్దామండి. చేసేయండి ఒకసారి. 26 5తో 5 6 33 5 2 10 13 అండి. అంటే 1326 వస్తుందండి. 1326 వస్తుంది. అంటే శాంపిల్ స్పేస్లో ఉండే మూలకాల సంఖ్య, అంటే శాంపిల్ స్పేస్లో ఉన్న మూలకాల సంఖ్య 1326 అవుతుందండి. అయితే ఎందుకు 15C2 తీసుకోవాలంటే చూడండి, ఇక్కడ 3 వస్తువులు ఉన్నాయనుకోండి, 3 వస్తువుల్లో 2 వస్తువులు ఎంచుకోవాలండి. 3 వస్తువులు ఇక్కడ చూడండి 1 2 3 అనేది 3 నెంబర్లు ఉన్నాయనుకోండి, దీనిలో 2 వస్తువులు ఎంచుకోవాలి. అంటే 1 2 తీసుకోవచ్చు, 1 3 తీసుకోవచ్చు, 2 3 తీసుకోవచ్చు, 2 3 తీసుకోవచ్చు, 2 1 తీసుకోవచ్చు. నెక్స్ట్ 3 1 తీసుకోవచ్చు, 3 2 తీసుకోవచ్చు. మొత్తం చూడండి ఎన్ని పేర్స్ వచ్చాయి, 6 పేర్స్ వచ్చాయండి. ఓకేనండి, 6 పేర్స్ వచ్చాయి. ఆ విధంగా చూసుకున్నట్లయితే ఈ 6 పేర్స్లో 2 కామన్ పేర్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఎంత 1 2 2 1 1 3 3 1 2 3 3 2 వచ్చింది. అంటే మొత్తం ఎన్ని పేర్స్ వచ్చినట్టయితే 3 పేర్స్ వచ్చినట్టు అండి. ఎన్ని పేర్స్ వచ్చినట్టు అంటే 3 పేర్స్. ఆ కనుక్కోవడం కోసమే మనం ఏం ఉపయోగిస్తామంటే 3C2 ఉపయోగిస్తామండి. 3C2 మీన్స్ ఏంటంటే 3 ఇంటూ 2 ఇంటూ 1 బై 3 మైనస్ 2 అంటే 1 2 ఫ్యాక్టోరియల్ 2 ఇంటూ 1 అండి. 2 క్యాన్సిల్ అయిపోతే ఈక్వల్ ఏమొస్తుందండి 3 వస్తుందండి. అలాగే 4 ఉన్నాయి అనుకోండి, 4 ఉంటే 1 2 3 4 నెంబర్స్ ఉన్నాయి అనుకోండి, అంటే 1 2 నెక్స్ట్ 1 3 1 4 తర్వాత ఏంటంటే 2 1 అంటే ఆల్రెడీ మనం రిపీట్ అయిపోతుంది కాబట్టి 2 1 తీసుకోవద్దు, 2 3 తీసుకోండి, 2 3 2 4 నెక్స్ట్ 3 2 3 1 తీసుకుంటే రిపీట్ అయిపోతాయి కాబట్టి ఓన్లీ 3 4 తీసుకోండి. ఎన్ని వచ్చాయండి, మొత్తము 6 నెంబర్లు వచ్చాయండి. అంటే 4 నుంచి 2 నెంబర్లు తీసుకున్నట్లయితే 4C2 అంటాం. అంటే 6 రావాలి. అంటే మాన్యువల్కి ఇది లెక్కేసగలమండి. అదే 56 అయితే లెక్కేయలేము కదండి, దానికోసం ఫార్ములా. ఇప్పుడు 4C2 చూసుకున్నట్లయితే 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 బై 4 మైనస్ 2 అంటే n మైనస్ r కదండి. 4 మైనస్ 2 అంటే 2 ఫ్యాక్టర్ 2 ఇంటూ 1 మళ్ళీ r ఫ్యాక్టర్ అంటే 2 ఇంటూ 1 ఈ 2 రెండు 2లు కలిపిపోతుందండి 4. కాబట్టి 3 ఏమొస్తుందంటే 6 వస్తుంది. 6 6 సమానం అండి. అంటే డైరెక్ట్గా అలా
ఎన్ని పేర్స్ అయితే వస్తున్నాయో ఆ పేర్స్ని తెలుసుకోవడం కోసమే ఈ C2 అనే ఆప్షన్ ఉపయోగిస్తాం. ఆల్రెడీ మన ఫస్ట్ వీడియోలో దీని గురించి చెప్పడం జరిగిందండి. NCR ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా చెప్పడం జరిగింది. NC0, NCN, NC1, నెక్స్ట్ NCR ఈజ్ ఈక్వల్ టు NCN-R అనేసి అలా ఫార్ములాస్ అన్ని కూడా దీనికి సంబంధించి చెప్పడం జరిగింది. ఒకసారి కూడా చూడండి. ఇప్పుడు ఇదంతా కూడా మనకి ఎందుకు వచ్చిందని తెలుసుకున్నాం. ఇప్పుడు ఏంటి, ఓన్లీ శాంపిల్ స్పేస్ కనుక్కున్నామండి. శాంపిల్ స్పేస్లో ఉన్న మొత్తం ఎలిమెంట్స్ తీసుకున్నాము. ఇప్పుడు మన ఘటన తీసుకుందాం. మనకి ఇక్కడ ఏం కావాలి, మనకి ఇప్పుడు ఏం కావాలో ఆ ఘటన తీసుకుందామండి. ఆ ఘటన ఎలాగొస్తుందో చూడండి. ఆ ఘటన ఏమి ఇచ్చాడండి, ఒకేసారి యాదృచ్ఛికంగా తీస్తే అవి 2 కింగులు కావడానికి సంభావించాడు. 2 కింగులు కావాలి. కింగులు చూసుకున్నట్లయితే కింగులు మొత్తం 4 ఉంటాయండి. కింగులు మొత్తం ఏముంటాయండి, 4 ఉంటాయి. 4లో 2 తీయాలి అంటే 4C2 అంటే 4 × 3/2 × 1 అండి. 2 1 2 2 అంటే మొత్తం ఎన్ని ఉంటాయండి, 6 అవకాశం ఉందండి. 6 అవకాశాలు ఉన్నాయి. 6 అవకాశాలు మాత్రమే వస్తాయండి మనకి. ఓకేనండి. ఇప్పుడు మనకి ప్రాబిలిటీ ఆఫ్ E కావాలి. ప్రాబిలిటీ ఆఫ్ E ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ E బై నెంబర్ ఆఫ్ S అండి. నెంబర్ ఆఫ్ E అంటే 6 వచ్చాయి. నెంబర్ ఆఫ్ S అంటే ఎంత వచ్చిందండి, 1326 వచ్చిందండి. ఇప్పుడు ఇది దేంతో క్యాన్సిల్ అవుతుందో చూడండి. దేంతో క్యాన్సిల్ అయితే చేయండి, లేకపోతే లేదు. దేంతో చేస్తామండి, 2తో క్యాన్సిల్ చేద్దామా. 2తో కంటే 6తో అవుతుందా, 6 1 6 6తో అయిపోతుందండి. 6 1 6 6 2 12 మళ్ళీ 6 2 12 6 1 6 అంటే 221 వచ్చిందండి. అంటే 1/221 ఆన్సర్ అండి. ఓకేనండి. ఇది శాంపిల్ స్పేస్ సంబంధించి ప్రాబబిలిటీ అండి. ప్యాక్ ముక్కల్లో 2 ముక్కలు తీసినట్లయితే, 3 ముక్కలు తీసినట్లయితే 52C3 అవుతుందండి. 4 ముక్కలు తీసినట్లయితే 52C4 అవుతుందండి. ఓకేనండి. అలా చూసుకోవాలి. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక్క కింగ్ కాబట్టి సింపుల్గా చేయగలిగామండి. నెక్స్ట్ సమ్ చూద్దాము. నెక్స్ట్ టైం ఏముందో చూద్దామండి. కింగ్ కాకుండా 2 ఇచ్చాడు అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి చూద్దాం. నెక్స్ట్ 19 కోసం చూసుకున్నట్లయితే 52 ముక్కలున్న ప్యాక్ కట్ట నుంచి యాదృచ్ఛికంగా 2 ముక్కలు తీస్తే ఒకేసారి తీసాడండి. 2 ముక్కలు ఒకేసారి తీస్తే అవి ఒకటి స్పేడ్ కావడానికి, ఒకటి స్పేడు రెండోది హార్ట్ కావడానికి, ఒకటి స్పేడు ఇంకోటి హార్ట్ కావడానికి సంభావ్యతను అడిగాడు. చూడండి సేమ్ అండి, ఇక్కడ వరకు సేమే వస్తుందండి. అంటే నెంబర్ ఆఫ్ S ఈజ్ ఈక్వల్ టు సేమ్ అండి. ఎంత వస్తుందండి, 1326. ఎందుకంటే 52 ముక్కల నుంచి ఏం తీసండి, 52 ముక్కల నుంచి 2 ముక్కలు తీసాను కాబట్టి వస్తుంది. ఇప్పుడు నెంబర్ ఆఫ్ E చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ Eలో ఏమన్నాడండి, ఒకటి స్పేడ్ కావాలండి, ఒకటి స్పేడ్, ఇంకొకటి హార్ట్ కావాలండి. ఒకటి స్పేడు ఒకటి హార్ట్ కావాలండి. అయితే చూడండి స్పేడ్లు ఎన్ని ఉంటాయండి, స్పేడ్లు 13 ఉంటాయి. 13లో 2 తీయాలండి. హార్ట్లు ఎన్ని ఉంటాయండి, 13 ఉంటాయి. 13లో 2 తీయాలండి. చూడండి ఇంతకుముందు ఇది కానీ అన్నప్పుడు మధ్యలో ప్లస్ చేసామండి. కానీ ఇక్కడ మాత్రము ఇంటూ చేయాలండి. అది మీరు అక్కడ తప్పు చేసే అవకాశం ఉందండి. ఇక్కడ మరి 13C2 మధ్యలో ఇంటూ ఎందుకు పెట్టాలి అనేది చూసుకోవాలి. అక్కడ మీరు ఇంటూ ఎందుకు పెట్టాలంటే 2 ముక్కలు మనం చూస్ చేసుకున్నామండి. 2 ముక్కలు చేసుకున్నప్పుడు ఇందులో ఒక ముక్క, అందులో ఒక ముక్క అండి. ఇక్కడ చూసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఒక 2 ముక్కలు ఉన్నాయండి, ఇక్కడ 3 ముక్కలు ఉన్నాయి అనుకుందాం. ఇక్కడ 13 ఉన్నాయి, దాన్ని వదిలేద్దాం. 2 ముక్కలు ఉన్నాయి. ఇక్కడ 1 2 అనే నెంబర్ ఉంది, ఇక్కడ 3 4 5 అనే నెంబర్లు ఉన్నాయి. ఇప్పుడు తీసుకునేటప్పుడు చూడండి 1 3 ఒక పేరు, 1 4 ఒక పేరు, 1 5 ఒక పేరు అండి. 2 3 ఒక పేరు, 2 4 ఒక పేరు, 2 5 ఒక పేరు. మొత్తం ఎన్ని పేర్లు వచ్చండి, 6 పేర్లు వచ్చండి. మీ లెక్క ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఇందులో నుండి 2 ఎంచుకోవాలి కాబట్టి 2C2 అంటే ఒకేసారి వస్తుందండి. ఇందులో నుంచి 2 ఎంచుకోవాలి కాబట్టి 3C2 అంటే ఎంత వస్తుందండి, 3 వస్తుంది. అంటే 1 + 3 ఏమవుతుందండి, 4 అవుతుందండి. తప్పండి. పేర్స్ ఎంచుకున్నప్పుడు చూడండి ఆ విధంగా పేర్స్ వస్తాయి. అంటే ఖచ్చితంగా ఇంటూ పెట్టాలి. ఓకేనండి. ఆ ఒక్క దగ్గర ఇక్కడ మిస్ అయిపోతుంది. ఇంతకుముందు ఏం చేసామంటే ప్లస్ చేసామండి. మనం ఇంతకుముందు ఏం చేసామండి, ఒక స్పేడు ప్లస్ కింగ్ అని ఇచ్చాడు అనుకోండి. ఇంతకుముందు ఏమి ఇచ్చాడు, స్పేడు కింగ్ అని ఇచ్చాడు అనుకోండి. స్పేడ్ 13 ఉంటాయి, కింగ్ 4 ఉంటాయి అని తీసుకున్నాము. ఈ రెండింటికి మిక్సింగ్ ఒకటి ఉంటుంది కాబట్టి ఒకటి మైనస్ చేసామని చెప్పామండి. ఓకేనండి. కానీ ఇక్కడ ఏం చేసామంటే స్పేడ్, ఇక్కడ ఇంతకుముందు కొన్ని స్పేడు హార్ట్ ఇచ్చాడు అనుకోండి. హార్ట్ ఇస్తే ఇవి ఒక 13, ఇవి ఒక 13, 26 అని డైరెక్ట్గా తీసుకుంటామండి. ఎందుకు, ఒక్కొక్క ముక్క ఉన్నప్పుడు మాత్రం, 2 ముక్కలు ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇంటూ పెట్టాలి. ఒక్కొక్క ముక్క ఉన్నప్పుడు మాత్రం ప్లస్ చేసాము. ఎందుకు చేసామని ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్పాను నేను. ఓకేనండి. ఇది చూసుకోండి. ఇప్పుడు
ఇప్పుడు 13C2 చూడండి, 13C2 అంటే అర్థమైంది 13 ఇంటూ 12/2 ఇంటూ 1 అండి, అంటే 2 1 2 6 13 ఇంటూ 6 అంటే 78 వస్తుందండి. అంటే ఇక్కడ మనకు ఆన్సర్ ఏమొస్తుంది, 78 ఇంటూ 78 వస్తుందండి. ఇది మల్టిప్లై చేస్తే చేయండి, లేకపోతే లేదు. ఇప్పుడు ఏం చేద్దామండి, మనకు నెంబర్ ఆఫ్ ఏం కావాలి, పి ఆఫ్ ఈ కావాలండి. పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఈ బై నెంబర్ ఆఫ్ ఎస్ అండి. నెంబర్ ఆఫ్ ఈ ఎంత అయిందండి, 78 ఇంటూ 78 అండి, 78 ఇంటూ 78 చూడండి, ఎక్కువ అవుతుందేమో. 13 కరెక్టేనా, 13తో 16 78, 13C2 7 49 4900. సారీ, ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యాం చూడండి. ఇందులో ఒక స్పేడు ఒక హార్ట్ అని అన్నాడండి, చూసుకోండి. ఒక స్పేడు ఒక హార్ట్ అన్నాడు కాబట్టి, ఒక స్పేడు ఒక హార్ట్ అన్నాడు కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే 13C1 అవుతుంది. 13C1 అవుతుంది. 13C1 అంటే 13, ఇక్కడ కూడా 13. 13 ఇంటూ 13 ఈజ్ ఈక్వల్ టు 169 అండి. ఎందుకు అక్కడ ఆగిపోయామంటే ఎప్పుడు కూడా ప్రాబిలిటీ వాల్యూ 1 కంటే తక్కువ రావాలండి. 79 అంటే దీనికంటే ఎక్కువ వాల్యూ వచ్చేస్తుంది, అంటే 1 కంటే ఎక్కువ అయిపోతుంది వాల్యూ. కాబట్టి మనం అక్కడ తప్పు చేసాం, చూసుకోండి. ఒక స్పేడు ఒక హార్ట్ అన్నాడు కాబట్టి అందులో నుంచి 13 దానిలో ఒకటి తీయాలి, ఇక్కడ 13 దానిలో ఒకటి తీయాలి. అది చూసుకోండి. అక్కడ క్వశ్చన్లో కొద్ది చిన్న కన్ఫ్యూజ్ అయ్యాము, దానివల్ల తప్పు చేసాము, చూసుకోండి. బాగా గుర్తుంచుకోండి. ఏమన్నాడు అక్కడ, 2 ముక్కలు ఒకేసారి తీస్తే ఒకటి స్పేడు అంటే స్పేడ్లో ఒకటి తీసాము. నెక్స్ట్ ఇంకొకటి హార్ట్లో 13 ఉన్నాయి, 13లో ఒకటి తీసాము. అది చూసుకోండి. 13 ఇంటూ 13 ఎంత అండి, 169 అండి, 169. ఇప్పుడు నెంబర్ పి ఆఫ్ ఈ చూడండి, ప్రాబిలిటీ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఈ బై నెంబర్ ఆఫ్ ఎస్ అండి. నెంబర్ ఆఫ్ ఈ ఎంత అండి, 169 బై నెంబర్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1326 అండి, 1326. ఇప్పుడు దేంతో క్యాన్సిల్ అవుతుంది చూడండి, 13తో 13 13ల 13తో 13 1 13 13 0 13 2 అండి, 102లో వచ్చిందండి. మళ్ళీ 13తో పోతుంది కానీ చూసండి, క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసేయండి. అక్కడ మనకు ఆన్సర్లో ఉంది కాబట్టి ఆన్సర్ పెట్టండి డైరెక్ట్గా, 13/102 అండి. ఆల్రెడీ డీలో ఉంది కాబట్టి డి ఆన్సర్ అవుతుందండి. ఓకేనండి, ఇది మనకి ప్రాసెస్. ఇంతకుముందు చెప్పినంత ఇక్కడ ఒక్క దగ్గర మనం 2 తీసుకున్నాము, అక్కడ కన్ఫ్యూజ్ అయ్యాము, ఏం లేదు. అంటే దీనిలో నుంచి ఒక ముక్క తీయమంటే దానిలో ఒక ముక్క తీయమంటే ఒకటి తీసుకోవాలి, కానీ ఇంటూ మాత్రం కంపల్సరీ. ఇంటూకి దీనికి ఎగ్జాంపుల్ చెప్పాను చూడండి, అదే ఎగ్జాంపుల్ కరెక్ట్ ఎగ్జాంపుల్ అండి. పెయిర్స్ కావాలనుకుంటే ఆ విధంగా పెయిర్స్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా ఇంటూ పెట్టాలి. ఇంతకుముందు ఏం చేసాం, ప్లస్ పెట్టి చేసాము, కానీ ఇక్కడ మాత్రం డబల్ తీసేటప్పుడు మాత్రం ఇంటూ వస్తుంది. అది ఒక్కటి మీరు కన్ఫ్యూజ్ అయిపోయి తప్పు చేస్తూ ఉంటారండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 20. సేమ్ క్వశ్చన్, ఇది కూడా చేద్దాం, మీకు ప్రాక్టీస్లో అయిపోతుంది. క్వశ్చన్ నెంబర్ 20. క్వశ్చన్ నెంబర్ 20 చూసుకున్నట్లయితే 52 ముక్కలున్న ప్యాక్ కట్ నుంచి ఒకేసారి 2 ముక్కలు తీస్తే అవి 2 ఎర్రటి గాను 2 కింగ్స్ గాని కావడానికి సంభావ్యతను ఇచ్చాడండి. చూడండి, 2 ముక్కలు తీస్తే 2 ఎర్రవి కానీ 52 ముక్కల నుంచి 2 ముక్కలు తీసాడండి. అంటే 50C2 అండి, 52C2 అంటే ఎంత వచ్చిందండి, 1326. కాబట్టి ఇది గుర్తుంచుకోండి వాల్యూ. తర్వాత మనం తీసుకున్న ముక్కల్లో చూసుకున్నట్లయితే అవి 2 ఎర్రవి కానీ 2 ఎర్రవి లేదా 2 కింగ్స్ కానీ 2 కింగ్స్ కానీ కావడానికి సంభావ్యత అండి. ఇక్కడ 2 ఎర్రవి అవ్వాలంటే ఎర్రవి చూసుకున్నట్టు ఎన్ని ఉంటాయండి, ఎర్రవి అంటే ఎరుపు నలుపు ఉంటాయి కాబట్టి 26 ఉంటాయండి. 26లో 26C2 అండి, 26C2. నెక్స్ట్ 2 కింగ్స్ ఎన్ని ఉంటాయండి, 4 ఉంటాయండి, 4C2 అండి, 4C2. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం చూడండి, ఏమి కింగ్స్ కానీ కావడానికి సంభావ్యతను అడిగాడు కాబట్టి ఇవి వేరు అండి. ఓకేనండి, ఇవి ఎరుపువి, ఇవి 2 కింగ్స్ అండి. ఇప్పుడు చూడండి, పొరపాటున 2 ఎర్రవి వచ్చాయి అనుకోండి, ఎరుపువి ఏదో 2 నెంబర్లు వచ్చాయి అనుకోండి, వచ్చేస్తే మరి కింగ్ రావాల్సిన పని లేదండి. కాబట్టి ఇదేనా రావచ్చు. అయితే 2 ఎరుపువి అనుకోండి, ఎంత సంభావ్యత చూడండి, 26 ఇంటూ దాని తర్వాత నెంబర్ 25/2 అవుతుంది. 2 ఇంటూ 1 13 కాబట్టి 13తో క్యాన్సిల్ చేసండి. 13 5 65 6 13 26 32 325 వస్తున్నాయండి. నెక్స్ట్ ఇక్కడ 4C2 చూసుకున్నట్లయితే 4 ఇంటూ 3/2 ఇంటూ 1 అండి.
అంటే ఇవి వచ్చాయి అనుకోండి, వచ్చినట్లయితే ఎన్ని రావచ్చు అండి, 2 ఒకటిలో 2 వెళ్ళిపోతే 6 వస్తాయండి, 6 వచ్చే అవకాశం ఉంది. మరి ఈ రెండింటి కామన్గా చూసుకున్నట్లయితే ఈ ఎరుపు దానిలో కింగులు ఉంటాయండి, 4 కింగుల్లో 2 రెడ్ ఉంటాయి, 2 రెడ్ ఉంటాయి. అంటే ఈ రెండింటి నుంచి కూడాను 2 తీసినట్లయితే ఒక పెయిర్ వస్తుందండి, ఒక పెయిర్ వస్తుంది. అంటే చూడండి 2 ఎరుపోయినాయి అనుకోండి, 2 ఎరుపోయినాయి అనుకోండి 325 పెయిర్స్ వస్తాయండి. 2 కింగ్లు అయినాయి అనుకోండి 6 పెయిర్లు వస్తాయండి. ఇప్పుడు ఈ రెండింటిలో మిక్సింగ్ ఉందండి, ఎంత 2C2 ఉంది కాబట్టి 1 అండి. ఇది మైనస్ చేశారు ఇంతకు ముందులాగే, మైనస్ చేసినప్పుడు ఏమవుతుందండి 325 + 6 - 1 అండి. చేస్తే చూడండి ఇది -1 అంటే 5 అవుతుంది, అంటే 330 అవుతుందండి. 330 అంటే నెంబర్ ఆఫ్ E ఈజ్ ఈక్వల్ టు 330 అవుతుంది. మరి ప్రాబిలిటీ ఆఫ్ E ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 330/1326 అవుతుందండి. 330/1326. ఇదని దేనితో క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేయండి, లేకపోతే చేయాల్సి ఉండదండి. దేంతో క్యాన్సిల్ అవుతుందండి, 3తో ఏమో క్యాన్సిల్ అవుతుందని చూడండి, 3తో 5తో 11తో 9 3 6తో అయిపోతుందేమో చూద్దాం. 6తో 6 5 6 5 అండి. ఇక్కడ 6తో 6 2 6 1 అంటే 55/221 అండి. కాబట్టి ఆన్సర్ 55/221. ఇక్కడ మీకు కన్ఫ్యూజ్ ఒకటి ఉంటుందండి. ఏంటి కన్ఫ్యూజ్ అంటే ఇక్కడ ఇంటూ చేయమంటారు కదా, ఇక్కడ మనం ప్లస్ చేసారు ఏంటంటే ఇక్కడ కూడా 2 కార్డులు తీసాము, ఇక్కడ కూడా 2 కార్డులు తీసాము, ఇక్కడ ఇంటూ చేసాము, ఇక్కడ ప్లస్ చేసాము. ఎందుకు అని అంటే చూడండి ఇక్కడ ఇంటూ చేసాము, ఎందుకంటే ఇక్కడ 2 కార్డులు, ఒక కార్డు స్పేడు, ఇంకొక కార్డు ఆర్ట్ అండి. ఈ రెండింటికి మిక్సింగ్ వస్తుంది కాబట్టి ఇంటూ వస్తుందండి. ఇక్కడ ఏమన్నాడండి 2 ఎరుపువే అన్నాడు, అంటే 2 ఎరుపు రావచ్చు, 2 కింగ్ రావచ్చు. కాబట్టి ఇది సపరేట్, ఇది సపరేట్ అండి. వస్తే 2 ఎరుపులు రావచ్చు, 2 కింగులు రావచ్చు. కాబట్టి ఈ మనం మిక్సింగ్ అయితే మరి అవసరం లేదండి, అంటే ఇంటూ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మాత్రం ఏమవుతుందంటే ఇందులో ఒకటి, అందులో ఒకటి, కాబట్టి ఖచ్చితంగా ఇంటూ చేయాలండి. ఓకేనండి. ఆ కాన్సెప్ట్ మీకు గుర్తుంచుకున్నట్లయితే మీకు పూర్తిగా ఈ క్వశ్చన్స్ అర్థమైపోతుంది. చాలా మంది ఏం చేస్తారంటే ఇంటూ వేరు ప్లస్ చేస్తారు, ప్లస్ చేయవలసిన ఇంటూ చేస్తారు, కాబట్టి ఆన్సర్స్ రావు. అటువంటి లెక్కలు అనేవి మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. దీని తర్వాత 20 తర్వాత వచ్చే క్వశ్చన్స్ అన్ని కూడా అలాగే ఉంటాయి, కాబట్టి ఆ విధంగా ప్రయత్నిద్దామండి. మీకు మ్యాక్సిమం అవన్నీ ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు నీట్గా అర్థమైపోతుంది. దీంతో పాటుగా ఇది ఆర్ఎస్ అగర్వాల్ ఓల్డ్ బుక్ అండి. న్యూ బుక్లో ఉన్న క్వశ్చన్స్ కూడా దీనికి మిక్సింగ్ చేసి ఇక్కడే చెప్పేద్దామండి. ఆర్ఎస్ అగర్వాల్ న్యూ బుక్ కూడా చెప్పమని చెప్పారు కాబట్టి ఆర్ఎస్ అగర్వాల్ న్యూ బుక్లో మరొక 20 క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నట్టున్నాయి. ఆ 20 క్వశ్చన్స్ కూడా ఇక్కడే చెప్పిస్తే ప్రాబబిలిటీ మీద మీకు ఏం డౌట్ లేకుండా అయిపోతుంది. ఓకేనండి. కాబట్టి ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇందులో మిస్ అయిన క్వశ్చన్స్ ఏవైతే అందులో ఉన్నాయో అవి క్వశ్చన్స్ మీకు చెప్పేసి దాన్ని ఆన్సర్ చేద్దాం. చేస్తే మీకు నీట్గా అర్థమైపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్స్ అని కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. అప్పటి వరకు మీరు ఒకటే గుర్తుంచుకోండి, ప్రాక్టీస్ అలానే మీద ఆన్సర్లు బుక్ ఉంటే మొత్తం ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ ఇండివిజువల్గా ఉన్నట్లయితే ఇంటూ తీసుకురండి. ఇక్కడ దేనికి దానికి సపరేట్ చూడండి. ఎరుపువి అంటే రెండింటి ఎరుపు వచ్చాయి అనుకోండి, అంటే అక్కడతో మనకి సంభావిత కంప్లీట్ ఇవ్వండి. ఇక్కడ 2 కింగ్లు వచ్చాయి అనుకోండి, అంటే మనకు కావాల్సిన ఫేవరబుల్ అవుట్కమ్ వచ్చినట్టేనండి. ఇవి సపరేట్ అయినప్పుడు మాత్రమే ఇలా ప్లస్ చేసుకోవాలి. ఇదొకటి అదొకటి అండి, వేరువేరుగా అయినప్పుడు మాత్రం ఇంటూ చేసుకోవాలి. అది మీరు గుర్తుంచుకోండి. ఎందుకంటే ఎగ్జాంపుల్ మేము చెప్పాము, ఇదొక సెట్, ఇదొక సెట్. ఇందులో ఏబి అనే ఒక ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇక్కడ 1 2 3 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకోండి. అంటే ఏతో 1కి పేర్ చేయొచ్చు, ఏతో 2కి చేయొచ్చు, ఏతో 3కి చేయొచ్చు, బీతో 1కి, బీతో 2కి, బీతో 3కి అలా చేయొచ్చు. అంటే ఇందులో ఒకటి, ఇందులో ఒకటి, అంటే మొత్తం 6 పేర్లు వచ్చే అవకాశం ఉందండి. కాబట్టి ఏం చేసాం, ఇక్కడ 2 ఎలిమెంట్లు ఉన్నాయి, ఇక్కడ 3 ఎలిమెంట్లు ఉన్నాయి. 2 × 3 6 వస్తాయండి. అలా మనం తీసుకోవచ్చు. లేదా ఇక్కడ 3 ఎలిమెంట్లు తీసుకొని అనుకోండి, ఇక్కడ 4, ఇక్కడ 3 తీసుకొని అనుకోండి, మళ్ళీ ఏమవుతుందండి ఈ వీడికి కూడా 3 వస్తాయి. అంటే 3 × 3 9 వచ్చాయండి. దాన్ని చూసుకొని లెక్క పెట్టేసి 9 ఉంటాయి. అలా పేర్స్ వస్తూనే ఉంటాయండి. కాబట్టి ఇంటూ వస్తుందండి. అంటే ఇందులో ఒకటి, అందులో ఒకటి అయితే ఇంటూ వస్తుంది, 2 ఒకే దానిలో అయితే ప్లస్ వస్తుంది. అది చూసుకోండి. ఓకే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా గణేష్ స్టడీ సెంటర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.